హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను సుపర్ణ ఫ్లేవర్స్కి అందరికీ స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్రంచీ క్రంచీ కట్లెట్. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో. పునుగులు, బజ్జీలు, సమోసాలు ఇవన్నీ కూడా దీని ముందు బలాదూరే. 10 నిమిషాల్లో చేసుకునే ఈ వెజ్జీ కట్లెట్ సూపర్ టేస్ట్గా ఉంటుంది. దీన్ని తయారు చేసుకోవడానికి ఒక బౌల్లో క్యారెట్, బీన్స్, గ్రీన్ పీసు, స్వీట్ కార్న్ ఇవన్నీ వేసేసుకొని వీటికి తోడు ఎల్లో క్యాప్సికము, గ్రీన్ క్యాప్సికము, రెడ్ క్యాప్సికము, ఆనియన్స్, మన దగ్గర ఏవి ఉంటే అవన్నీ, బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. ఇలా వెజ్జీస్ అన్నిటిని సన్నగా కట్ చేసి బౌల్లోకి తీసుకోండి. దీనిలోకి కారం కోసం చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే ఇంకొంచెం స్పైసీనెస్ కోసం, తర్వాత డైజెషన్ కోసం పెప్పర్ పొడి, నల్ల మిరియాల పొడి కొంచెం వేసుకోవాలి. మన స్పైసీనెస్కి తగ్గట్టు. పిల్లలు ఉన్నారనుకోండి కొంచెం తగ్గించి వేసుకోండి. తీపి పులుపు కోసం రెడ్ చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ సాసు ఈ 2 వేసుకుంటే పులుపు తీపి వస్తుంది. కారం వేసాము, వీటికి తోడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని సాల్ట్ వేసామంటే పులుపు, తీపి, కారం అన్నీ సమంగా అవుతాయి. వీటితో పాటు పుదీనా, ఉల్లికాడలు అలాంటివి కూడా ఉంటే వేసుకున్నా ఇంకా బాగుంటుందండి. ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టేసేయండి. ఫ్రెష్ బ్రెడ్ని తీసుకొని దీనికి అంచులు ఉంటాయి కదా, ఈ అంచులన్నిటినీ కట్ చేసుకోవాలి. అంచులు పారేయాల్సిన పని లేదు. వీటిని కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. వీటితో మనకు పని ఉంది. వీటిని పక్కన పెట్టేసుకుని మనకి ఎన్ని కావాలో అన్ని బ్రెడ్ని ఇలాగే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని అప్పడాల కర్రీ ఉంటుంది కదా, దాంతో ఫ్లాట్గా చేసుకోవాలి. ఇలా ఒకసారి 2 సార్లు ఇలా అంటే ఫ్లాట్గా అయిపోతుంది. స్మూత్గా ఉంటుంది కదా బ్రెడ్, ఇలా ఫ్లాట్ అయిపోతుంది. వీటన్నిటిని పక్కన పెట్టేసుకొని మనం ఈ అంచులు కట్ చేసాం కదా, ఆ అంచులన్నిటిని తీసుకొని మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్లో కొంచెం నువ్వులు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకున్నాం అంటే కలర్ఫుల్గా ఉంది కదా. ఇది ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని ఒక 4-5 స్పూన్లు మైదా మైదా బైండింగ్ కోసం మైదా అని తీసుకొని మామూలు కూలింగ్ వాటర్లోనే కలిపేసేయాలి. ఇలా లిక్విడ్ లాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం ఫ్లాట్గా చేసుకున్నాం కదా బ్రెడ్, ఈ బ్రెడ్ని తీసుకొని మనం కలిపి ఉంచిన ఈ వెజ్జీస్ ఉన్నాయి కదా, వీటన్నిటిని ఒక అంచుకి చక్కగా ఇలా పేరుస్తున్నట్టుగా పెట్టేయండి. ఎంత పడితే అంత పెట్టుకోవచ్చు. నీట్గా ఒక సైడ్కి సర్దేసేయండి. ఇలా సర్దేసిన తర్వాత ఇది అంటించుకోవాలి కదా మనం. దానికోసం మనం కలిపి ఉంచుకునే ఈ మైదాని 4 వైపులా ఇలా స్పూన్తో పోస్తే బ్రెడ్ నాని అతుక్కుంటుంది అనమాట మైదా పిండికి. ఇలా 4 వైపులా స్ప్రెడ్ చేసేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత దీన్ని రోల్ చేసుకోవాలి. నీట్గా వెజ్జీస్ కింద పడిపోకుండా చక్కగా ఇలా పట్టుకొని పైకన్నామంటే రోల్ అయిపోతుంది. ఇలా రోల్ చేసేసుకోండి. ఇప్పుడు మైదా పిండి ఉంది కదా, దానివల్ల అతుక్కుంటుంది మనం అంటించగానే. ఇలా ఇక్కడ అతుక్కోలేదనుకోండి, మళ్ళీ కొంచెం ఈ మైదా లిక్విడ్ పోసేసి ఇలా అంటించేయండి. 4 వైపులా అంటుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఈ మైదా నీళ్ళల్లో ముంచుదాం. ఈ మైదా వాటర్లో ఒకసారి డిప్ చేసేస్తే మొత్తం 2 వైపులా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ బ్రెడ్ పౌడర్, ఈ పౌడర్లో ముంచామంటే ఈ వాటర్ అంతా డ్రై అయిపోయి చక్కగా నీట్గా వస్తుంది. కలర్ఫుల్గా కూడా ఉంటుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా మనం మిగిలిన వాటన్నిటిని తయారు చేసి పెట్టేసుకున్నామంటే డీప్ ఫ్రై చేసుకోవాలి. దీన్ని రెడీ చేసుకున్న వాటన్నిటిని ఇలా పక్కన పెట్టేసుకుంటే ఆయిల్ కాగేలోపు ఇవి కొంచెం డ్రై అవుతాయి. ఆయిల్ పెట్టేసి బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసేయండి. అప్పుడు ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని కాల్చుకోవాలి. ఇలా కాలిస్తే లోపల కూడా ఉడుకుతాయి అనమాట. మనం పచ్చి వెజ్జీస్ పెట్టాం కదా, అందుకని లోలో ఉంచి నిదానంగా కాల్చుకోవాలి. అంటే బ్రెడ్డే కదండి, 2 నిమిషాల్లో వేగిపోతుంది. చక్కగా ఇలా గోల్డెన్ కలర్లోకి రాగానే తీసేసుకొని ఏదన్నా కొంచెం ఆయిల్ ఉందనుకుంటే టిష్యూలో వేసేయండి. ఇలా ఒక్కొక్కటిగా కాల్చి తీసేసుకుంటే ఈజీగా ఈక్వల్గా కాలుతాయి. 1-2 వేసామనుకోండి, కొంచెం ఇది తీసేసరికి అది తీసేసరికి ఇది కొంచెం ఫ్రై అయిపోతాయి ఎక్కువగా. ఇలా ఈజీగా కాల్చేసుకొని తీసుకున్నామంటే 1-2 కాదండి, 1-2 12 తినేస్తారు ఒక్కొక్కళ్ళు. అంత బాగుంటాయి క్రంచీగా. ఇలా మధ్యలోకి కట్ చేసేసి సాస్ వేసి ఇచ్చారంటే చిన్న లేదు పెద్ద లేదండి, అందరూ ఎమ్మిగా ఉంటాయి కాబట్టి లాగించేస్తారు మొత్తం. మిమ్మల్ని పదే రెసిపీ అడగకపోతే తిన్నవాళ్ళు అప్పుడు అడగండి నన్ను, తప్పకుండా ట్రై చేస్తారుగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.